ఓం స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఆది పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. పాండవులు పంచాల దేశం చేరుట. పాండవులు తల్లితో పంచాల దేశానికి బయలుదేరారు. దారిలో వారికి జట్టు జట్టులుగా వెడుతున్న కొందరు బ్రాహ్మణులు కనపడ్డారు. వాళ్ళు కూడా స్వయంవర మహోత్సవం తిలకించడానికి అక్కడ పంచాలరాజు ఇచ్చే దానాలు తీసుకొనడానికి వెడుతున్నారు. వాళ్ళు మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని పాండవులను అడుగగా, మేము ఏకచక్రపురం నుండి తల్లితో కలిసి పంచాల దేశం వెడుతున్నాం అన్నదమ్ములము అని యుధిష్ఠిరుడు చెప్పాడు. మీరు అందరూ దేవతలలా ఉన్నారు. మీలో ఒకరిని ద్రౌపది వరించవచ్చును. మహాబాహువైన మీ సోదరుడు చాలా ధనం సంపాదించి మిమ్ములను ఆనందింపచేస్తాడు అన్నారు ఆ బ్రాహ్మణులు అర్జునుణ్ణి చూపుతూ. దర్శనీయాంశ్చ వహ సర్వాన్ దేవరూపానవస్థితాన్ సమీక్ష్య కృష్ణా వరయేత్ సంగత్యైకతమం వరం. అయం భ్రాతా తవ శ్రీమాన్ దర్శనీయో మహాభుజః నియుజ్యమానో విజయే సంగత్యా ద్రవిణం బహు. అహరిష్యన్నయం నూనం ప్రీతిం భో వర్ధయిష్యతి. ఆదిపర్వము 183, 18, 19. మార్గమధ్యంలో వారికి వ్యాసుడు కనపడ్డాడు. వ్యాసుని ఆశీస్సులు తీసుకొని పాండవులు ద్రుపదుని రాజధాని చేరి అక్కడ ఒక కులాలుని అనగా కుమ్మరివాని ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు. భిక్షాన్నంతో కాలక్షేపం చేస్తున్నారు. వాళ్లను ఎవ్వరూ కూడా గుర్తించలేదు. ద్రౌపదిని అర్జునునికిచ్చి వివాహం చేయవలెనని ద్రుపదుని తీవ్రమైన ఆకాంక్ష. అయితే అది ఎవరికీ తెలియనీయలేదు. ద్రౌపది స్వయంవరం వివాహం. స్వయంవరానికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. వివిధ దేశాల నుండి ద్రౌపదిని వివాహమాడాలనే కోరికతో ఎందరో రాజపుత్రులు వచ్చారు. ఆ ఉత్సవాలు 15 రోజులు జరిగాయి. 16వ రోజున ద్రౌపది చక్కగా అలంకరించుకొని బంగారు మాల చేత ధరించి రంగం మీదికి వచ్చింది. పురోహితుడు స్వస్తి వచనాలు చేయించి హోమాలు చేశాడు. వాద్యాలు మ్రోగుతున్నాయి. ఇంతలో దృష్టద్యుమ్నుడు కృష్ణతో రంగమధ్యంలో నిలబడి వాద్యాల మ్రోత నిలిపివేయించి మేఘగంభీరమైన కంఠస్వరంతో అక్కడ వారి వారి స్థానాలలో ఆసీనులై ఉన్న రాజపుత్రులను ఉద్దేశించి ఇలా అన్నాడు. రాజకుమారులారా, వినండి. ఇదిగో ధనుస్సు, ఇవిగో బాణాలు. ఆకాశం మీద తిరుగుతున్న ఈ యంత్రం మధ్యనున్న ఛిద్రం ద్వారా
5 బాణాలు ఒక్కసారిగా ప్రయోగించి దానిపైన ఆకాశంలో ఉన్న లక్ష్యాన్ని ఏ వీరుడు కొడతాడో ఆ సత్కుల ప్రసూతుడు, రూపవంతుడు, బలవంతుడు అయిన వీరుణ్ణి నా సోదరి వరిస్తుంది. ఇలా చెప్పి అక్కడికి వచ్చి ఉన్న రాజపుత్రులందరినీ గూర్చి తన సోదరికి తెలిపాడు. ఆ సభలో దుర్యోధనాదులు, కర్ణుడు, శకుని, జరాసంధుడు, శిశుపాలుడు, కృష్ణుడు, బలరాముడు మొదలైన రాజపుత్రులు అందరూ ఉన్నారు. అందరి దృష్టి ద్రౌపది మీద కేంద్రీకృతమై ఉంది. నివురు కప్పిన నిప్పు వలె బ్రాహ్మణుల మధ్య కూర్చుని ఉన్న పాండవులను 5గురిని కృష్ణుడు గుర్తించి ప్రక్కనే ఉన్న బలరామునికి రహస్యంగా చెప్పాడు. ఇద్దరూ నవ్వుకొన్నారు. ఒకరి తరువాత ఒకరు రాజపుత్రులందరూ ఆ లక్ష్యాన్ని కొట్టడానికి ప్రయత్నించి విఫల ప్రయత్నులయ్యారు. కర్ణుడు ప్రయత్నిస్తూ ఉండగా కృష్ణ, నేను సూతపుత్రుణ్ణి వివాహమాడను అని బిగ్గరగా పలికింది. అది విని కర్ణుడు వెనుకకు వెళ్ళిపోయాడు. రాజపుత్రులందరూ హతాశులై కూర్చున్నారు. ఏం జరుగుతుందో అని జనం అంతా చూస్తున్నారు. ఇంతలో బ్రాహ్మణుల మధ్య కూర్చొని ఉన్న అర్జునుడు లేచాడు. అతనిని చూడగానే కొందరు బ్రాహ్మణులు సంతోషించారు. కొందరు వైమనస్యం చూపుతూ మహావీరులెవరూ చేయజాలని పని దుర్బలుడైన ఈ వటువు చేయగలడా? అలాంటి పనులు చేస్తే బ్రాహ్మణులందరూ నవ్వుల పాలవుతారు అంటున్నారు కొందరు. మనలో మాత్రం గొప్పవాళ్ళు లేరా? పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అగస్త్యుడు సముద్రం ఔపాసన పట్టాడు. బక్క చెక్కి ఉన్న తపోబలం ఉన్నవాళ్ళు మన బ్రాహ్మణులలో మాత్రం లేరా అంటున్నారు. వీళ్ళందరూ ఇలా అంటుండగానే అర్జునుడు సింహం వలె నడుచుకుంటూ వెళ్ళి ధనుస్సు అవలీలగా ఎక్కుపెట్టి 5 బాణాలు ప్రయోగించి ఆకాశంలో మహావేగంగా తిరుగుతున్న యంత్రం మధ్యనున్న రంధ్రంపై ద్వారా పైన ఉన్న లక్ష్యాన్ని కొట్టాడు. బ్రాహ్మణులందరూ అంగవస్త్రాలు, కృష్ణాజినాలు ఎగురవేస్తూ తమ ఆనందాతిశయాన్ని ప్రకటిస్తున్నారు. అర్జునుణ్ణి చూచి ద్రుపదుడు చాలా సంతోషించాడు. అతడు అర్జునుడే అని బహుశా అతడు గుర్తించి ఉంటాడు. అక్కడికి చేరిన రాజుల వద్ద నుండి ఏదైనా అపాయం రావచ్చుననుకున్నాడో ఏమో ఆ పార్థుని సాహాయ్యం కూడా కోరాడు. అర్జునుడు ఆ లక్ష్యాన్ని కొట్టడం చూచిన కృష్ణ ఆనందించి తెల్లని ఆ వరమాలను చేత ధరించి అతనిని సమీపించింది. అర్జునుడు లక్ష్యం ఛేదించడం చూచిన యుధిష్ఠిరుడు ఆ కోలాహలంలో నకుల సహదేవులతో కలిసి నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. దుర్యోధనాదులు ద్రుపదరాజు మీదికి యుద్ధానికి వచ్చారు. భీముడు విజృంభించి ఒక వృక్షం ఊడబెరికి దానితో అనేకులను సంహరించాడు. కర్ణాదులు అర్జునునితోనూ శల్యాదులు భీమునితోనూ యుద్ధం చేసి నిలవజాలకపోయారు. కృష్ణుడు కలగజేసుకొని స్వయంవర కార్యక్రమం అంతా ధర్మసమ్మతంగానే జరిగింది కదా,
మీరు శాంతించండి అని వారినందరినీ శమింపజేశాడు. భీమార్జునులు నివాసం చేరేసరికి చాలా రాత్రి అయింది. అప్పటికే కుంతి వాళ్లను గూర్చి పరి విధాల వాపోతూ కూర్చుంది. ధృతరాష్ట్రుని పుత్రులు ఇతరులు నా కుమారులను హతమార్చి ఉంటారు. వ్యాసుని మాట కూడా వమ్మైపోయింది. విపరీతం మతం జాతం వ్యాసస్యాపి మహాత్మనః. ఆదిపర్వము 189:45 అనుకుంటూ ఆమె విచారిస్తుండగా భీమార్జునులు ఇంట్లో ప్రవేశించారు. కృష్ణ కూడా వారిద్దరి వెనుకనే అసటికి వెళ్ళింది. ఇంట్లో ప్రవేశించి భీమార్జునులు కృష్ణను నిర్దేశిస్తూ అమ్మా, భిక్ష తీసుకొని వచ్చాం అన్నారు. లోపల ఉన్న ఆమె కృష్ణను చూడకుండా అక్కడి నుండి సమంగా స్వీకరించండి అంది. కృష్ణను చూచి వెంటనే ఆమె అయ్యో, నేను అధర్మం చేసిన దానను అయ్యానే అని నొచ్చుకుంటూ కృష్ణ చేయి పట్టుకొని యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్ళి, యుధిష్ఠిరా, నీ తమ్ముళ్ళు ఈమెను భిక్ష అంటూ నాతో అన్నారు. నేను అలవాటు ప్రకారం అందరూ సమంగా స్వీకరించండి అన్నాను. నా మాట ఎలా అసత్యం కాకుండా ఉంటుందో, ఈమెకు ఏ విధంగా అధర్మం అంటదో ఆలోచించి చెప్పు అంది. యుధిష్ఠిరుడు ఏమీ భయం లేదులే అని తల్లికి చెప్పి అర్జునునితో, అర్జున, నీవే ఈమెను జయించావు, నీవే ఈమెను వివాహం ఆడాలి అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించక, నరేంద్ర, నాకు అధర్మం కలిగేటట్లు చేయకు. ముందు నీకు, తరువాత భీమసేనునికి వివాహం అయిన తరువాతనే నేను వివాహం చేసుకోవాలి. నా తరువాత నకులుడు, తరువాత సహదేవుడు చేసుకోవాలి. అందుచేత ఏమి చేస్తే బాగుంటుందో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. మేం అంతా నీ మాట వినాలి అన్నాడు. అర్జునుని మాట విన్న ఆ సోదరులు కృష్ణను చూచారు. అందరి మనస్సులు చలించాయి. విషయం గ్రహించిన యుధిష్ఠిరుడు వ్యాసుడన్న మాటలు గుర్తుకు రాగా, ఈ ద్రౌపది మన అందరికీ భార్య అవుతుంది అన్నాడు. వాళ్ళందరి మనస్సులోనూ ఈ విషయమై మెదులుతున్నది. ఇంతలో పాండవులను చూడడానికై కృష్ణ, బలరాములు ఆ ఇంటికి వచ్చారు. పరస్పరం అభివాదన ప్రత్యభివాదనలు, కుశల ప్రశ్నాదులు అయిన తరువాత యుధిష్ఠిరుడు, కృష్ణా, ఇక్కడ రహస్యంగా ఉంటున్న మమ్ములను గూర్చి నీకెలా తెలిసింది అని అడిగాడు. కృష్ణుడు నవ్వి, రాజా, దాచితే మాత్రం అగ్ని దాగుతుందా? పాండవులు తప్ప ఇంతటి ఘనకార్యం ఎవరు చేయగలరు? మీరు అగ్నిభయం నుండి బయటపడి అదృష్టవశం చేత జీవించి ఉన్నారు. జాగరూకతతో ఉండండి, మేం విడిదికి వెడతాం అని పలికి అన్నగారితో కలిసి వెళ్ళిపోయాడు. ధృష్టద్యుమ్నుడు భీమార్జునులను గూర్చి అన్ని విషయాలు తెలుసుకొనడం కోసం వాళ్ళ వెనుకనే రహస్యంగా నగరం వెలుపల ఉన్న కులాలుని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి చుట్టూ భటులను నిలిపి తాను రహస్యంగా ఆ ఇంట్లో ఒక మూల దాగి ఉండి వాళ్ళ చేష్టలు మాటలు అన్నీ గమనించాడు. భీముడు మొదలైన 4 అన్నదమ్ములు భిక్షకై వెళ్ళి
తీసుకుని వచ్చిన భిక్షను యుధిష్ఠిరునికి ఇచ్చారు. కుంతి కాబోయే కోడలితో ఇలా అంది, ఈ భిక్షాన్నం నుంచి కొంత ముందుగా భూత బలి ఇమ్ము, తర్వాత బ్రాహ్మణునకు భిక్ష పెట్టు. అన్నం కావాలని కోరే చుట్టుప్రక్కల ఉన్నవాళ్లకు కూడా పెట్టు. మిగిలిన దానిలో సగం ఇతనికి భీమునికి పెట్టు. మిగిలిది 6 భాగాలు చెయ్యి, మనం 6గురము తిందాము అని చెప్పింది. కృష్ణ ఆ విధంగా చేసింది. భోజనాలైన తరువాత సహదేవుడు నేల మీద దర్భలు పరిచాడు. వాటి మీద అందరూ తమ తమ అజినాలు పరుచుకొని దక్షిణ దిక్కు వైపు తలలు పెట్టుకొని పండుకున్నారు. కుంతి తూర్పు దిక్కు వైపు శయనించగా ద్రౌపది వాళ్ల పాదాల వైపు శయనించింది. ద్రౌపది మనస్సులో ఏమాత్రమూ దుఃఖం కానీ వాళ్ల విషయంలో తేలిక భావం కానీ కలుగలేదు. అన్నదమ్ములు 4 శయనించి సైన్య విన్యాసాలకి, వివిధాయుధాలకి, దివ్యాస్త్రాలకు, రథ గజ తురగాదులకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నారు. కృష్ణ అక్కడనే కూర్చుని ఉంది. ఇదంతా దృష్టద్యుమ్నుడు అతనితో వచ్చిన వాళ్ళు కూడా చూచారు. రాత్రి తాను చూచిన విషయాలన్నీ తండ్రికి చెప్పడం కోసమై దృష్టద్యుమ్నుడు తొందరగా అతని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తాను చూచినదంతా తండ్రికి చెప్పాడు. ఆ 2 వీరులు కృష్ణను తమతో తీసుకుని వెళ్ళారు కదా, వాళ్ళు 3 నివాసగృహం చేరారు. అక్కడ అగ్నిజ్వాల వలె దేదీప్యమానంగా ఒక స్త్రీ ఉంది. ఆమె వాళ్ళ తల్లి అయి ఉంటుందని నా ఊహ. ఆమె ప్రక్కనే స్ఫురద్రూపులైన అగ్ని వలె ప్రకాశిస్తున్న 3 నరప్రవీరులు కూర్చొని ఉన్నారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ ఆమెకు పాదాభివందనం చేసి కృష్ణ చేత కూడా పాదాభివాదనం చేయించారు. వాళ్ళు అన్నీ క్షత్రియ వీరులు మాటలాడుకునే మాటలే మాట్లాడుకున్నారు. కానీ బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు మాటలాడుకునే మాటలు మాటలాడుకొనలేదు. నిస్సంశయంగా వాళ్ళు క్షత్రియ పుంగవులే. అంతేకాదు, పాండవులు అగ్నిదాహం నుండి తప్పించుకున్నారని విన్నాం కదా, వీళ్ళు ఆ పాండవులే అయి ఉంటారు. లక్ష్యం కొట్టినవాడు అర్జునుడే అయి ఉంటాడు. మన ఆశ ఫలించినట్లే. ఆ మాటలు విన్న ద్రుపదుడు చాలా సంతోషించి వాళ్లను గూర్చి పూర్తిగా తెలుసుకొనడానికై పురోహితుణ్ణి పంపాడు. పురోహితుడు యుధిష్ఠిరుని వద్దకు వచ్చి, నేను ద్రుపద మహారాజు పంపగా వచ్చాను. ఇతడు లక్ష్యాన్ని కొట్టినందుకు మా మహారాజు చాలా సంతోషించాడు. మిమ్ములను గూర్చి తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. పాండురాజు అతనికి ప్రాణస్నేహితుడు. తన కుమార్తెను అర్జునునికిచ్చి వివాహం చెయ్యాలని అతనికి తీవ్రమైన అభిలాష అని అన్నాడు. ఆ మాటలు విన్న యుధిష్ఠిరుడు ప్రక్కనే ఉన్న భీమునితో, ద్రుపద మహారాజు వద్ద నుండి వచ్చిన ఈతడు మనకు పూజ్యుడు. ఈయనను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించుము అని ఆదేశించాడు. భీముడు ఆ విధంగా చేశాడు. యుధిష్ఠిరుడు పురోహితునితో, పాంచాలరాజు స్వధర్మాన్ని
అనుసరించి తన కన్య విషయంలో ఒక శుల్కం నిర్ణయించాడు. అందులో వర్ణానికి గాని, శీలానికి గాని, కులానికి గాని, గోత్రానికి గాని వివక్ష ఏదీ లేదు కదా. రాజసంఘం మధ్య ఈ వీరుడు ఆ శుల్కం ప్రకారం కృష్ణను గెలుచుకున్నాడు. అలాంటప్పుడు మీ రాజు ఈ విషయంలో సంతాపం చెందనవసరం లేదు. ఏమైనా మీ రాజు ఈ విషయంలో నిరాశపడవలసిన పని లేదు అన్నాడు. ఇలా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే ద్రుపదుడు పంపిన మరొక దూత వచ్చి వివాహం నిమిత్తం ద్రుపద మహారాజు భోజనాదులు ఏర్పాటు చేశాడు. వాహనాలు కూడా పంపాడు. మీరందరూ వాహనాలెక్కి రండి అని చెప్పాడు. సోదరులు 5 పురోహితుని ముందుగా పంపివేసి తాము ఒక వాహనంలోనూ, కుంతి కృష్ణులు మరొక వాహనంలోనూ రాజప్రాసాదానికి వెళ్ళారు. పురోహితుని మాటలు విన్న ద్రుపదుడు వాళ్లను కూర్చి ఇంకా స్పష్టంగా తెలుసుకొనడానికై అక్కడ అనేకమైన వస్తువులు ఉంచాడు. వేరు వేరు మనుష్యుల అభిరుచులకు తగిన వస్తువులను వేరువేరు స్థానాలలో ఏర్పాటు చేయించాడు. కుంతి కృష్ణతో అంతఃపురంలోనికి వెళ్ళింది. అక్కడ అందరూ ఆమెకు ఆదర సత్కారాలు ఘనంగా చేశారు. ఆ రాజపుత్రుల తేజస్సు, ఆకారాలు, ఠీవి చూచి అందరూ చాలా సంతోషించారు. ఆ సోదరులు అత్యుత్తములైన ఆసనాల మీద వాటి వైశిష్ట్యాన్ని గూర్చి ఏమీ ఆశ్చర్యాదులు ప్రకటించకుండా తథా మహర్షేషు నా విస్మయంతః మామూలుగా అలవాటు ప్రకారం కూర్చున్నట్లు వయఃక్రమంలో కూర్చున్నారు. బంగారు పాత్రలతోనూ వెండి పాత్రలతోనూ దాసీజనం వడ్డించిన పదార్థాలు తమకు ఇష్టమైనవి భుజించారు. అక్కడ ఉన్న ఇతరములైన వస్తువులన్నీ దాటి వెళ్ళి యుద్ధోపకరణాదులను పరిశీలించారు. ఇదంతా చూస్తున్న రాజు, అతని పుత్రుడు, మంత్రులు, ఇతరులు కూడా వీళ్ళు పాండవులే అని నిశ్చయించుకున్నారు. ద్రుపదుడు యుధిష్ఠిరునితో, మీరు క్షత్రియులా, బ్రాహ్మణులా, వైశ్యులా, శూద్రులా, లేక మాయచేత మనుష్యవేషం ధరించిన దేవతా పురుషుల, ఈ సంశయం తొలగించి మా మనస్సు కుదుటపడేటట్లు చెయ్యి అని అన్నాడు. మహారాజా, మనస్సులోని దుఃఖం విడిచిపెట్టుము. మేము క్షత్రియులం, పాండవులము. కృష్ణ ఎవరి దగ్గర ఉన్నదో ఆమె మా తల్లి కుంతి. నేను సత్యం చెబుతున్నాను. నువ్వు మా అందరికీ పూజ్యుడవు, పెద్ద దిక్కు కూడా అన్నాడు యుధిష్ఠిరుడు. ద్రుపదుడు ఆనందం పట్టలేకపోయాడు. నేత్రాలు ఆనందాశ్రువులతో నిండి పోయాయి. క్షణం పాటు యుధిష్ఠిరునికి సమాధానం ఏమీ చెప్పలేకపోయాడు. తతః సా ద్రుపదో రాజా హర్షవ్యాకులలోచనః ప్రతివక్తుం ముదా యుక్తో నాశకత్ తం యుధిష్ఠిరం. ఆదిపర్వము 194:33. పాండవులు పడ్డ కష్టాలన్నీ యుధిష్ఠిరుడు చెప్పగా విని అతడు ధృతరాష్ట్రుణ్ణి నిందిస్తూ, మీ రాజ్యం మీకు వచ్చేటట్లు
సహాయం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. శుభముహూర్తాన అర్జునునకు కృష్ణకు వివాహం జరుపుదాం అని కూడా అన్నాడు ద్రుపదుడు. నేను కూడా వివాహం చేసుకోవాలి కదా. అన్నాడు యుధిష్ఠిరుడు. అయితే నీవే ఈమెను వివాహం చేసుకో, లేదా మీలో ఎవరు చేసుకోవాలని అనుకుంటారో వారికి చెయ్యి అని ద్రుపదుడన్నాడు. భవాన్ వా విధివత్ పాణిం గృహ్ణాతు దుహితుర్మమ యస్య వా మన్యసే వీర తస్య కృష్ణాముపాదిశ. ఆదిపర్వము 194:22. అప్పుడు యుధిష్ఠిరుడు తాము తల్లి చేసిన నిర్ణయాన్ని ద్రుపదునికి తెలిపాడు. ఇది ధర్మసమ్మతం కాదు కదా అన్నాడు ద్రుపదుడు. అప్పుడు యుధిష్ఠిరుడు, మహారాజా, ధర్మగతి చాలా సూక్ష్మమైనది. పూర్వులు నడిచిన మార్గాన్ని మనం అనుసరిద్దాం. నా నోటి వెంట అసత్యమైన మాట రావడానికి అవకాశం లేదు. మా అమ్మగారి అభిప్రాయము, నా అభిప్రాయము కూడా ఇదే అన్నాడు. సరే, రేపు నువ్వు, నేను, నా పుత్రుడు దృష్టద్యుమ్నుడు కలిసి మళ్ళీ ఆలోచిద్దాం అన్నాడు ద్రుపదుడు. మరునాడు వాళ్ళు కూర్చుని చర్చిస్తున్నారు. ఇంతలో వ్యాసుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు అందరూ ఆదర సత్కారాదులు చేశారు. ఒక స్త్రీ అనేకులకు భార్య అవ్వడం ఎలా యుక్తం అవుతుంది అని వ్యాసుణ్ణి ప్రశ్నించాడు ద్రుపదుడు. మీరందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు వ్యాసుడు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు అయుక్తం అంటే కుంతి, యుధిష్ఠిరుడు యుక్తమే అన్నారు. వ్యాసుడు యుధిష్ఠిరుడు చెప్పినది ధర్మసమ్మతమే అని అంటూ, ఈ విషయం గూర్చి నీకు చెబుతాను అని ద్రుపదుణ్ణి చేతితో చేయి పట్టుకొని రాజగృహంలోనికి తీసుకొని వెళ్ళాడు. మిగిలిన ముగ్గురు అక్కడనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. వ్యాసుడు ద్రుపదునికి ఒక కథ చెప్పాడు. పూర్వం దేవతలు కూడా నైమిషారణ్యంలో దీర్ఘమైన సత్రం అనగా దీర్ఘయాగం చేశారు. యముడు శామిత్రయాగంలో దీక్ష వహించి కూర్చున్నాడు. అందుచేత మరణం లేక మానవులు కూడా అమరులైపోయారు. అప్పుడు ఇంద్రాదులు పితామహుని వద్దకు వెళ్ళి, మానవులకు మరణం లేకుండా అయింది, నీవే ఏమైనా ఉపాయం చెయ్యాలి అని ప్రార్థించారు. మీరు ఎలాగా అమరులే కదా, మీకు దీనివల్ల ఏమి నష్టం వచ్చింది అని అడిగాడు ప్రజాపతి. మానవులు కూడా అమరులైతే మాకు వాళ్లకంటే విశేషం ఏమీ లేకుండా పోయింది కదా అన్నారు దేవతలు. మర్త్యా అమర్త్యా సంవృత్తా న విశేషోస్తి కశ్చన అవిశేషాదు ద్విజంతో విశేషార్థమిహాగతా. ఆదిపర్వము 196:6. యముడు యాగంలో దీక్ష వహించి కూర్చున్నాడు. అది పూర్తి అయిన తరువాత మానవులు యథాపూర్వంగా మరణిస్తారు లెండి అన్నాడు పితామహుడు. ఆ మాట విని దేవతలు యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఇంద్రునికి గంగానదిలో అద్భుతమైన సువర్ణ పద్మం కనపడింది.
ఒక స్త్రీ అక్కడ ఏడుస్తూ నీళ్ల కోసం గంగలో ప్రవేశించింది. గంగాజలంలో పడిన ఆమె కన్నీటి బిందువు సువర్ణ పద్మంగా మారింది. నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ఇంద్రుడు అడిగాడు. నా వెనుకనే రా, నేనెందుకు ఏడుస్తున్నానో కారణం అక్కడ తెలుస్తుంది అంది ఆ స్త్రీ ఇంద్రునితో. అతడు ఆమె వెనకనే వెళ్ళాడు. అక్కడ పర్వత శిఖరం మీద ఒక యువతితో క్రీడిస్తున్న ఒక సుందరుడైన యువకుడైన దేవుడు రుద్రుడు కనపడ్డాడు. అతనిని చూడగానే ఇంద్రుడు కోపంతో, నేనీ త్రిభువనాలకి ప్రభువును, ఎవరు నువ్వు, ఇలా క్రీడిస్తున్నావు ఇక్కడ అన్నాడు. ఆ దేవుడు నవ్వి ఇంద్రుని వైపు మెల్లగా చూచాడు. అతడు శిలవలే కదలలేకుండా అయిపోయాడు. క్రీడ పూర్తి అయిన తరువాత ఆ దేవుడు ఏడుస్తున్న ఆ దేవతా స్త్రీతో, వీనిని నా దగ్గరికి తీసుకునిరా, వీనికి మళ్ళీ ఇలా దర్పం కలగకూడదు అన్నాడు. ఆమె స్పృశించగానే ఇంద్రుని అవయవాలన్నీ శిథిలం అయిపోయాయి. నేల మీద కూలాడు. మరి ఎప్పుడు ఇలా ప్రవర్తించకు, నువ్వు మహాబలవంతుడువు కదా. ఈ పర్వతాన్ని పక్కకు తప్పించి అక్కడ ఒక బిలం ఉంటుంది, దానిలో ప్రవేశించి చూడు, అక్కడ నీ వంటి తేజోవంతులుంటారు అన్నాడు ఆ దేవుడు. అలా చేయగా ఇంద్రునికి ఆ బిలంలో తన వంటి వాళ్లే నలుగురు కనపడ్డారు. తనకు కూడా ఇదే గతి పట్టదు కదా అనుకుంటూ ఇంద్రుడు భయంతో వణికిపోతూ క్షమింపుమని ఆ దేవుణ్ణి ప్రార్థించాడు. నీ వంటి వాళ్ళు క్షమింపదగిన వాళ్ళు కాదు. మీరందరూ భూలోకంలో జనించి అక్కడ అద్భుతమైన కార్యాలు చేసి దుష్టులను సంహరించి తిరిగి స్వర్గలోకం చేరండి అని అన్నాడు ఆ దేవుడు. ఆ మాట విన్న ఇంద్రుడు, నేను నా వీర్యం చేత నీవు చెప్పిన కార్యాలు నిర్వహించడానికై ఒకనిని జనింపజేస్తాను, అతడు వీళ్లకు 5వ వాడవుతాడు, నేను మాత్రం ఇక్కడనే ఉంటాను అని రుద్రుణ్ణి ప్రార్థించాడు. దయాళు అవ్వడం చేత రుద్రుడు అంగీకరించాడు. అక్కడ ఇంద్రునకు కనపడిన నలుగురు భూలోకంలో పుణ్యకర్మలు చేసి కొంతకాలం ఇంద్ర పదవిలో ఉండి రుద్రునికి ఆగ్రహం కలిగించడం చేత ఆ బిలంలో పడి ఉన్న విశ్వభుక్, భూతధామ, శివి, శాంతి అను చక్రవర్తులు, వెనుకటి ఇంద్రులు ఇప్పుడు ఇంద్రుని వల్ల జనించువాడు తేజస్వి 5వ వాడు. ఆ స్త్రీ స్వర్గలక్ష్మి. మీరందరూ భూలోకంలో ఉన్నప్పుడు ఈమె మీ అందరికీ భార్య అవుతుంది అన్నాడు రుద్రుడు. వాళ్లను వెంటబెట్టుకొని రుద్రుడు నారాయణుని దగ్గరకు వెళ్ళాడు. నారాయణుడు రుద్రుడు చెప్పిన విధంగా వాళ్ళందరూ ధర్మ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతల ద్వారా మాతృగర్భంలో జనించేటట్లు చేశారు. నారాయణుడు తన 2 తల వెంట్రుకలు తీసి ఇచ్చాడు. వాటిలో తెల్లనిది రోహిణియందు బలరాముడుగాను, నల్లనిది దేవకియందు కృష్ణుడుగాను జనించింది. రాజా, పూర్వం ఇంద్రులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు 4 పాండవులుగాను
ఇంద్రాంశ అర్జునుడుగాను వాళ్ళందరికీ చెందిన స్వర్ణలక్ష్మి ద్రౌపదిగాను జనించారు అని చెప్పి వ్యాసుడు ద్రుపదునికి దివ్యదృష్టి ప్రసాదించాడు. ఆ దివ్యదృష్టితో ద్రుపదుడు ఆ పూర్వేంద్రులను స్వర్గలక్ష్మిని ప్రత్యక్షంగా చూడగలిగాడు. పిమ్మట ఋషికన్య ఈశ్వరుని గూర్చి తపస్సు చేసి, నీకు 5 భర్తలు కాబోవు జన్మలో ఉంటారు అని వరం పొందిన వృత్తాంతం కూడా వ్యాసుడు ద్రుపదునికి చెప్పాడు. వ్యాసుని ద్వారా ఈ విషయాలన్నీ విని ప్రత్యక్షంగా కూడా చూచిన ద్రుపదుడు ద్రౌపదికి 5 పాండవులతో వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాడు. మహావైభవంతో వివాహం జరిగింది. ద్రుపదుడు అల్లుళ్లకు, కుమార్తెకు కూడా అనేక విధములైన ధనము, గజాశ్వరరథాదులు ప్రీత్యుపహారంగా ఇచ్చాడు. పాండవులతో సంబంధం ఏర్పడడంతో దేవతలు కూడా మమ్మల్ని ఏమీ చేయజాలనునన్న ధైర్యం కలిగింది ద్రుపదునికి. శ్రీకృష్ణుడు పాండవులకు ధన రూపంలోనూ వస్తు వాహనాది రూపంలోనూ అనేక విధాలుగా కానుకలు పంపాడు. పాండవులు ద్రౌపదిని వివాహమాడినట్లు చారుల ద్వారా అందరికీ తెలిసిపోయింది. పాండవుల విషయంలో క్రూరంగా ప్రవర్తించినందుకు దేశంలోని రాజులందరూ భీష్ముణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి నిందిస్తూ పాండవులు బ్రతికి బట్టకట్టినందుకు చాలా సంతోషించారు. దుర్యోధనుడు సోదరులు ఈ విషయం తెలియగానే చింతాక్రాంతులయ్యారు. అశ్వత్థామతోనూ, శకునితోనూ, కర్ణునితోనూ, కృపునితోనూ కలిసి మంతనాలు ప్రారంభించారు. పాండవులు ద్రౌపదిని వివాహమాడినట్లు ధృతరాష్ట్ర కుమారులందరూ గర్వం అణిగి చింతాక్రాంతులైనట్లు విని విదురుడు చాలా సంతోషించాడు. అతడు ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి, అదృష్టవశం చేత కౌరవులు వృద్ధి పొందుతున్నారు అన్నాడు. ధృతరాష్ట్రుడు చాలా సంతోషిస్తూ అదృష్టం కొలది అని చాలా మాటలు అనడం ప్రారంభించాడు. పాపం ఆ జన్మాంధుడు తన జ్యేష్ఠపుత్రుడైన దుర్యోధనుణ్ణి ద్రౌపది వరించినది అను అభిప్రాయంతో ఉన్నాడు. అందుచేత అతడు ద్రౌపది కొరకై అనేక విధాలైన ఆభరణాలు చేయించవలనని ఆజ్ఞ ఇచ్చి ద్రౌపదిని తీసుకొని రమ్మని దుర్యోధనునితో అన్నాడు. అప్పుడు విదురుడు ద్రౌపది పాండవులను వరించినదని, వీరులైన పాండవులందరూ క్షేమంగా ఉన్నారని, ద్రుపదినితో సంబంధం ఏర్పడటం చేత ఎంతోమంది రాజులు పాండవుల వైపు చేరారని అతనికి చెప్పాడు. పాండవులు పాండువుకు ఎంత ఇష్టమైన వారో నాకు కూడా అంత ఇష్టమైన వారే. వాళ్ళందరూ క్షేమంగా అనేకులైన రాజులతో మైత్రి కలవారైన అంటే నాకు చాలా సంతోషంగానే ఉంది. ద్రుపదినితో సంబంధానికి సంతోషించని వారు ఎవరైనా ఉంటారా అన్నాడు ధృతరాష్ట్రుడు. రాజా, నీ బుద్ధి నూరేళ్లకు ఇలాగే ఉండుగాక. నిత్యం భవతు తే బుద్ధిరేష రాజన్ శతం సమాహ అని విదురుడు
తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో దుర్యోధనుడు, కర్ణుడు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చి, విదురుని సమక్షంలో చెప్పడానికి సంకోచించాం. నీవు ఏమి చేయదలుచుకున్నావు? శత్రువుల వృద్ధి నా వృద్ధియే అనడంలో నీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, ఒకటి చేయడానికి బదులు మరొకటి చేస్తున్నావు. వాళ్ళు మిమ్మల్ని మృంగివేయకుండా చూసుకునే ఉపాయం ఆలోచిస్తున్నాం అన్నాడు ఆ ధృతరాష్ట్రునితో. ఓం తత్సత్.